ఆప్షన్ ట్రేడింగ్లో ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం అనేవి చాలా ముఖ్యం. వాటి గురించి సింపుల్గా తెలుసుకుందాం. చౌకగా దొరికే ఆప్షన్లు ఎందుకంత రిస్కీ అంటారు? ఈ ప్రశ్న చాలామందికొస్తోంది. కొత్తగా ట్రేడింగ్ చేసేవాళ్లు తక్కువ ధరకే కదా అని ఆప్షన్స్ కొంటారు. కానీ ఇది పెద్ద తప్పు కావచ్చు. ఇది ఎందుకో అర్థం చేసుకోవాలంటే ముందుగా 3 ముఖ్యమైన పదాలు తెలియాలి. స్పాట్ ధర అంటే ప్రస్తుత మార్కెట్ ధర. ఉదాహరణకు నిఫ్టీ 22,500 దగ్గర ట్రేడ్ అవ్వడం. స్ట్రైక్ ధర అంటే మనం ఒక ఆప్షన్ను కొనే లేదా అమ్మే ముందుగా నిర్ణయించుకున్న ధర. మార్కెట్ పైకి వెళ్తుందని అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ కొంటారు. సింపుల్. ఈ పదాలతోనే ఒక ఆప్షన్ మనీనెస్ను డిసైడ్ చేస్తాం. అదెలాగో చూద్దాం. అంటే స్పాట్ ధరతో పోలిస్తే స్ట్రైక్ ధర ఎక్కడ ఉందన్నదే ఈ 3 రకాలు. సో ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనేది వాటి ఖర్చులు, రిస్క్పై ఆధారపడి ఉంటుంది. చూడండి, ప్రీమియం ఎక్కువైతే లాభం వచ్చే అవకాశం ఎక్కువ, కానీ రిస్క్ కూడా ఎక్కువే. ఐటీఎం ఆప్షన్స్ ప్రీమియం ఎప్పుడూ ఎక్కువే, ఎందుకంటే వాటికి అప్పటికే కొంత వాల్యూ ఉంటుంది. ప్రీమియం ఎక్కువ కాబట్టి ఐటీఎం ఆప్షన్లు లాభాల్లోకి వెళ్లే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు లాభం రావాలంటే ముందు బ్రేక్ ఈవెన్ దాటాలి. అది చాలా ముఖ్యం. బ్రేక్ ఈవెన్ అంటే సింపుల్. స్ట్రైక్ ధర ప్లస్ మనం కట్టిన ప్రీమియం. దీన్ని దాటితేనే లాభం. అందుకే చౌకగా దొరికే ఓటీఎం ఆప్షన్స్ బ్రేక్ ఈవెన్ అవడానికే మార్కెట్ చాలా పెరగాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ రిస్క్తో కూడుకున్నది, సో సేఫ్గా మొదలుపెట్టడం చాలా అవసరం. ముందు పేపర్ ట్రేడింగ్ చేయడం, నష్టాన్ని ముందుగానే అంచనా వేయడం, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ లాభనష్టాలు బేరీజు వేసుకున్నాక ఏ ఆప్షన్ తమ స్ట్రాటజీకి సరిపోతుందో ఆలోచించాలి.